దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ ఉదయకాల సమయం 1వ తారీఖున ఈ రీతిగా ప్రభుని స్తుతించడానికి దేవుడిచ్చిన విలువైన సమయంకై నిశ్చయముగా ప్రభుకి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, గతించిన సంవత్సరం అంతా కూడా ప్రభు మనల్ని కాపాడి భద్రపరిచి ఉన్నారు. ఈ నూతనమైన రోజును బట్టి, నూతనమైన నెలను బట్టి దేవునికి నిండారుగా కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దేవుని కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన అవకాశంకై దేవునికి వందనాలు. కలిసి పాడుదాం. అందరికీ మీకు ఒకవేళ తెలిసిన పాట అయితే పాడండి. సువార్తను ప్రకటించవా, సునాదం వినిపించవా, సిలువను చూపించవా, దాని విలువను వివరించవా అనే పాట చాలా అద్భుతమైనటువంటి పాట. మరి మనం కలిసి పాడదాం, ప్రభుని గణపరుద్దాం. మరి మన బాధ్యత, సువార్తను ప్రకటించే బాధ్యత దేవుడు మన మీద పెట్టి ఉన్నాడు కాబట్టి, ప్రభువా నా జీవితంలో ఏదైనప్పటికీ కూడా సుఖాన్ని, సౌఖ్యాన్ని మరిగి మనం చాలాసార్లు ప్రభు మాటను, ఆయన పరిచర్యను మరిచి ఉన్నామేమో. మనలో ఉన్న ఆత్మను ఆరనివ్వకుండా దేవుని శక్తిని అనుదినం పొందుకుంటూ ముందుకు సాగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను చూపించవా, దాని విలువను వివరింపవా. ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను చూపించవా, దాని విలువను వివరింపవా. సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను చూపించవా, దాని విలువను వివరింపవా. సోదరా లేలెమ్మో సోదరి, లెమ్మో సోదరా లేలెమ్మో సోదరి, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను చూపించవా, దాని విలువను వివరింపవా. సుఖము సౌఖ్యము కోరి నీవు మదిలో యేసుని మరచినావు. సుఖము సౌఖ్యము కోరి నీవు మదిలో యేసుని మరచినావు. నీవే కదా ఆ యేసుకు సిలువలో సాక్షిగా నిలుతువా. నీవే కదా ఆ యేసుకు సిలువలో సాక్షిగా నిలుతువా. లెమ్మో సోదరా లేలెమ్మో సోదరి,
లెమ్మో సోదరా, లేలెమ్మో సోదరి, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను చూపించవా, దాని విలువను వివరింపవా, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను చూపించవా, దాని విలువను వివరింపవా. నీలో ఆత్మను ఆరనీకు, ఎదలో పాపము చేరనీకు, నీలో ఆత్మను ఆరనీకు, ఎదలో పాపము చేరనీకు, నిన్ను నమ్మిన ఆ యేసుకు నమ్మక ద్రోహము చేసెదవా, నిన్ను నమ్మిన ఆ యేసుకు నమ్మక ద్రోహము చేసెదవా. లెమ్మో సోదరా, లేలెమ్మో సోదరి, లెమ్మో సోదరా, లేలెమ్మో సోదరి, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను చూపించవా, దాని విలువను వివరింపవా, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను చూపించవా, దాని విలువను వివరింపవా. ద్వారం తెరచియుంది, యేసు స్వరము పిలుస్తుంది, సువార్త ద్వారం తెరచియుంది, యేసు స్వరము పిలుస్తుంది, సమయమును పోనీయక సద్వినియోగము చేయుదువా, సమయమును పోనీయక సద్వినియోగము చేసెదవా. లెమ్మో సోదరా, లేలెమ్మో సోదరి, లెమ్మో సోదరా, లేలెమ్మో సోదరి, సువార్తను ప్రకటించవా,
థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్వార్థను ప్రకటించే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభువా, నా బ్రతుకు దినములన్నీ కూడా నీకు కృతజ్ఞతలు చెల్లించేవారుగా, నేను స్తుతించేవారుగా, నేను ఆరాధించేవారుగా ఉందని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానంతో మనం ముందుకు వెళదాం. దేవుని కృపను, దేవుని సమాధానాన్ని మనం పొందుకునేవారుగా, దేవుని కృపలో మనల్ని బలపరిచేవారుగా మనం కలిగి ఉందాం. దేవా స్తోత్రాలు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక పాట పాడదాం. ఒకవేళ వీరుంటే కలిసి పాడండి. నాలోని ప్రేమ నీదై ఉన్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నీ ప్రేమ లేనిదే నేను బ్రతకలేను. చాలా అద్భుతమైన పాట. Hallelujah. Thank you, Jesus. ఆయన మనల్ని ప్రేమతో, తన ప్రేమతో, తన కృపతో బలపరుస్తున్నాడు. దేవా, నీ కృపను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. నేను వెదకక మునిపే నన్ను వెతికినావు ప్రభువా. నేను ప్రేమించక మునిపే నన్ను ప్రేమించిన దేవుడు నాయన. Thank you, Jesus. Hallelujah. Praise be the name of the Lord. Hallelujah. కలిసి పాడుతాం, ప్రభువుని స్తుతిద్దాం. ఆయన తన ప్రేమను మన పక్షాన వెల్లడిపరుస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని సన్నిధిని మనం అనుభవించేవారు.
వెదకిన ప్రేమ ఇది. నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది. నేను వెదకక ముందే నన్ను వెదకిన ప్రేమ ఇది. నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది. సిలువలో నీ దివ్య ప్రేమ విలువను దనిది. సిలువలో నీ దివ్య ప్రేమ విలువకు అందనిది. యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నా తరమా. నాలో నీ ప్రేమ నీదయున్నది దేవా. ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నాలో నీ ప్రేమ నీదయున్నది దేవా. ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను. నీ ప్రేమ లేనిదే యేసయ్యా నే బ్రతుకలేను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నా తరమా. నాలో నీ ప్రేమ నీదయున్నది దేవా. ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. బాధ్యతైన ప్రేమని నన్ను భరించినది. భద్రతనిచ్చిన ప్రేమ భారము బాపినది. బాధ్యతైన ప్రేమని నన్ను భరించినది. భద్రతనిచ్చిన ప్రేమ భారము బాపినది. బాధలో దాక్కునిచి బలము చేకూర్చెను. బాధలో దాక్కునిచి
బ్రతుకలేను నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నాతరమా యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నాతరమా నాలోని ప్రేమ నీదయ్యున్నది దేవా ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించిన మహిమ పరుగు నిన్నే సర్వకృపానిధి నీవే సర్వాధికారివి నీవే సత్య స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము యేసయ్యా ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించిన మహిమ పరుగు నిన్నే సర్వకృపానిధి నీవే సర్వాధికారివి నీవే సత్య స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నాతరమా యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నాతరమా నాలోని ప్రేమ నీదయ్యున్నది దేవా ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేనయా నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేనయా ప్రేమించువాడా ప్రేమించువాడా కృప చూపువాడా నాలో నీవై నన్ను నడుపువాడా ప్రేమించువాడా కృప చూపువాడా నాలో నీవై నన్ను నడుపువాడా కాలాలు మారిన మారని వాడా కాలాలు మారిన మారని వాడా విడువావు నన్నెప్పుడు మరువాని తండ్రి వయ్యా విడువావు నన్నెప్పుడు మరువాని తండ్రి వయ్యా బంధము నీవే స్నేహము నీవే బంధము నీవే స్నేహము నీవే అతిథివి నీవేనయ్యా ఆప్తుడ నీవేనయ్యా నా యేసయ్యా అతిథివి నీవేనయ్యా
నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవే ఆప్తుడ నీవేనయ్యా యేసయ్యా, అతిథివి నీవేనయ్యా ఆప్తుడ నీవేనయ్యా నా యేసయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవేనయ్యా ఆప్తుడ నీవేనయ్యా నా యేసయ్యా, అతిథివి నీవేనయ్యా హల్లెలూయా, ఆప్తుడ నీవేనయ్యా యేసయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే యేసయ్యా, 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 బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు, బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు, సిలువ వేయబడినావయ్యా, సిలువ వేయబడినావయ్యా, నాలో నీవు జీవించుమయ్యా, నాలో నీవు జీవించుమయ్యా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు, బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు, సిలువ వేయబడినావయ్యా, సిలువ వేయబడినావయ్యా, నాలో నీవు జీవించుమయ్యా, జీవించువాడు నీకు నేను నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అన్నట్టు. సిలువ వేయబడినావయ్యా, సిలువ వేయబడినావయ్యా, నాలో నీవు జీవించుమయ్యా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు,
మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. నీకోసమే జీవించే కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఏ పాటి వారం ప్రభువా మీ సన్నిధిలో ఉండుటకు, మా జీవం ఏ పాటిది, మా బ్రతికే పాటిది నాయనా. నీవు మమ్మల్ని కరుణించిన కరుణకు మేమేమి ఇవ్వగలం ప్రభువా? నీవు మా పైన చూపిన జాలికి, కనికరమునకు మేమేమి చెల్లించగలమయ్యా? ఓ హియర్ వి ఆర్ లార్డ్, వి గివ్ థ్యాంక్స్ అంటు ది. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అంతకు మించి ప్రభువా మేమేమి చేయలేము, మేమేమి ఇవ్వలేము ప్రభువా. నీవు చూపిన కృపకై, నీవు చేసిన మేళ్లకై మేమేమి చెల్లించలేము నాయన. ఎంతమంది అయితే యథార్థ హృదయంతో ప్రభువా నీ సన్నిధిలో నిన్ను సేవిస్తున్నారో, మీరు విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా, నడిపించే దేవుడు, బలపరిచేవాడవయ్యా. అందుకై స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈ ఉదయకాలం మరొకసారి ఈ రీతిగా ప్రభువుని స్తుతించడానికి దేవుడిచ్చిన సదావకాశంకై నేను ఎంతగానో ప్రభువుకి కృతజ్ఞుడనై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి గతించిన దినాలు, గడియలన్నీ ప్రభు తన అపారమైన ప్రేమ చొప్పున మరి నెలంతా కూడా కాపాడి ఉన్నాడు. మరొక నూతనమైన నెలని ప్రభు మనకు అనుగ్రహించినందులకై ప్రభుకి కృతజ్ఞతలు కలుగునుగాక. మరి ఇది మొదటి రోజున మనం ఉన్నాం. సో మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్న విధంగా ప్రభువు చెప్పినటువంటి ధన్యతల్లో మొదటి ధన్యత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సో ఈ పరలోక రాజ్యం చేరాలంటే ఒక క్రైటీరియా ఉంది. చాలామంది అంటూ ఉంటారు, సాతానుడు చెప్పేటువంటి అబద్ధం ఏంటంటే ప్రభు జాలి గలవాడు, కరుణ గలవాడు, దయగలవాడు, కాబట్టి ఆయన నరకంలో ఎవరిని పడేయడు, అందరినీ పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. మనం ఎలాగ జీవించినా పర్వాలేదు, మన బ్రతికి ఎలా ఉన్నా పర్వాలేదు, మనము ఆయన రాజ్యానికి చేరతాము అన్న విషయము, అన్నటువంటి పరిస్థితి సాతానుడు మనకి కలిగిస్తాడు. సాతానుడు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే వాక్యాన్ని వక్రీకరించడం. వాక్యాన్ని వక్రీకరించి బోధించి దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుని మాట పట్ల మనము చులకన భావం కలిగి ఉండే విధంగా సాతానుడు చేయటం సహజం. చులకనాభావం కలిగి ఉండే విధంగా సాతానుడు చేస్తాడు. లైట్గా తీసుకునేటట్టు దేవుని యొక్క వాక్యాన్ని, లైట్లీ ఎస్టీమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వాట్ హీ డిడ్ విత్ ఈవ్ అండ్ యాడమ్. అవ్వతోనూ అదే చేశాడు. సాతాను దగ్గరికి వచ్చి అన్నాడు, ఈ చెట్ల ఫలాల్లో దేవుడు తినొద్దన్నాడా అని అంటే, ఆ మంది తినొద్దన్నాడు, దాన్ని తాకొద్దన్నాడు కూడా అనేవారికి, దీన్ని తినుదినమున మీరు చస్తారు అని చెప్పాడు ప్రభు అంటే, సాతానుడు అన్నాడు, మీరు చావనే చావరు, నథింగ్ హ్యాపెన్స్, మీరు చావనే చావరు. ఎవడు చెప్పాడు మీకో? దేవుడు చెప్పాడా? చావర్రా బాబు, మీరు ఆయనలాగా మారతారని ఆయనకి దుర్బుద్ధి, ఆయన బుద్ధి సరిగ్గా లేదు. ఆ దుర్బుద్ధి చేత మిమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వట్లేదు, అంతే తప్ప చావడం గీవడం ఏమీ లేదు. నాయన ధైర్యంగా ఉండు, మీరు దేవతల్లాగా ఉంటారని ఆయనకి ఇష్టం లేదు, మీరు దేవతల్లాగా ఉండటము. కాబట్టే ఆ వృక్ష ఫలము దగ్గరికి మిమ్మల్ని వెళ్ళొద్దా అంటున్నాడు, అంతే తప్ప ఏం లేదు. మీరు చావనే చావరు. మీరు చదవండి, నాకు అది సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను చదివించట్లేదు. మీరు చావనే చావరు, ఎవడు చెప్పాడు మీకు చేస్తారని అని చెప్పి పాపం అవ్వని ఆదామును మోసం చేసింది సాతానుడు. ఈరోజు కూడా మనతో మాట్లాడేది ఏంటంటే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని దేవుని యొక్క వాక్యం కంఠోపదంగా చెప్తుంటే, కొంతమంది అంటారు బాప్తీసం లేకపోయినా పర్లేదండి, పరలోకం వెళ్ళిపోవచ్చు అంటారు. మరి కొంతమంది అంటారు బాప్తీసం తీసుకో చాలు, మారు మనసు లేకపోయినా పర్లేదు అని కొంతమంది అంటారు. ఏమండి, లైట్గా తీసుకో, ఏం పర్లేదు, అది ఊరినే చెప్పాడు. అట్లా ఆ దేవుడు ఎట్లా చెప్పాడంటే ఉత్తగానే మామూలుగా ఇప్పుడు మనం అమ్మమ్మ తాతయ్య కథలు చెప్తాం కదా, అలాగే చెప్పాడు దేవుడు. లేదు అని అంటే, ఇప్పుడు ఎవరికైనా కోపం వచ్చిందనుకో, మన ఇంట్లోనే ఉదాహరణకు తీసుకొని, మన కోపం వచ్చిందో నీ కాళ్ళు ఇరిచేస్తారని మన పిల్లోడితో అంటాం,
మన కుర్రవాడితో అంటాం, ఇది చేస్తామా, ఇరవము. వాడిని భయపెట్టడానికి అట్లా మాట్లాడతాం. అలాగే దేవుడు కూడా మనల్ని భయపెట్టడానికి, శిక్షించబడతారని భయపెడితే మనం భయపడిపోయి ఆయన యందు విశ్వాసం ఉంచుతామని ఆయన చెప్పాడు అనేటువంటి బోధలు కూడా ఈ రోజున లేకపోలేదు దేవుని బిడ్డలారా. ఆయన భయపెట్టడానికి అమ్మమ్మ తాతయ్య కాదు, ఆయన న్యాయవంతుడు, న్యాయాధిపతి, నీతి కలిగినటువంటి ప్రభు, మనల్ని తీర్పులోనికి నడిపించేటువంటి వాడు. ఆయన అందుకని అంటాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. 3:33 యోహాను సువార్త, కుమారునికి విధేయత చూపని వాడు వారిపైన దేవుని ఉగ్రత నిలిచి ఉన్నది. ద wrath of God abides on him who does not believe in Christ. క్రీస్తునందు విశ్వాసం లేకపోతే సమస్తము శూన్యమే. అందరూ చాలామంది అంటారు, అందుకని మీది ఒక్కడే దేవుడు అని గింజుకుంటారు. ఎందుకనంటే అవును, ఒక్కడే దేవుడు, నాకు ఒక్కడే తండ్రి అని గింజుకుంటావేంటి అని అడిగేమనుకో ఎవరినన్నా, ఎంత కోపం వస్తుంది, చంప మీద వేస్తాం. నాకు ఒక్కడే తండ్రి అంటావేంటి నువ్వు అని నేను ఎవరన్నా అన్నారా ఇప్పటివరకు? అనలేదే. అంటే అది ఎంత ఘోరం, ఎంత భయంకరం ఆలోచన చేయండి. ఒక్కడే తండ్రి, ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు, ఆయన తప్ప ఇంకెవరు లేరు అనేది జగమెరిగిన సత్యం మనం ప్రకటిస్తున్నటువంటి ప్రభు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని కంఠోపతంగా ప్రభు చెప్పాడు. ఎంత రోషం కలిగిన దేవుడు ఆయన. నేను ఒక్కడే అంటారు. అందరూ దేవుళ్ళు కాదంటే కాదు భయ్, అందరూ తండ్రులు కాదంటే కాదు, 100% కాదు. తండ్రులు ఎలా కాదో దేవుడు అలాగే కాదు. నీకు తండ్రి ఒక్కడే ఉన్నప్పుడు దేవుడు కూడా ఒక్కడే ఉంటాడు. హల్లెలూయా. సరే, అది వేరే వాదన, దాన్ని పక్కన పెడదాం. కానీ ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనత్వం కావాలి. సాతానుడు అంటాడు, అవసరం లేదురా భయ్, దీనత్వం అవసరం లేదు. ఇష్టం వచ్చినట్టు కొట్లాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టు. నిన్ను ఎవరైనా తిట్టారా తిట్టు, నిన్ను ఎవరైనా కొట్టారా కొట్టు, నువ్వు పోలీస్ కంప్లైంట్ చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని ప్రవోక్ చేసేటువంటిది సాతానుడు. సంఘంలో ఏమన్నా జరుగుతున్నప్పుడు, పరిస్థితులు చేదాటుతున్నప్పుడు మనం చేయాల్సింది ప్రభు పాదాలు పట్టుకోవాలి, కానీ పోలీస్ స్టేషన్లు కాదు మనం పట్టుకోవాల్సింది. ఈ మధ్యలో నాకు కూడా ఒక భయంకరమైనటువంటి శోధన బయలుదేరింది. ఆ శోధన తట్టుకోలేనటువంటి కొన్నిసార్లు శోధనగా బయలుదేరింది. పోలీస్ కంప్లైంట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని ఆ సహోదరు విన్నవించుకుంటుంది. నాకు అవసరం లేదు. ఎందుకంటే మనం నీతిగా ఉన్నప్పుడు మన పక్షాన దేవుడు 100% ఉంటాడు. మన పక్షాన నిలబడేవాడని దేవుని వాక్యం అంత క్లియర్గా మనకు చెప్తున్నప్పుడు ఎందుకు కంగారు పడాలి? సమస్తము సమకూర్చి ఆయన మేలుకై జరిగించేటువంటి దేవుడు మన దేవుడు. ప్రజల్ని నిందిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, నిన్ను కించపరుస్తూ మాట్లాడుతున్నారా, దూషిస్తున్నారా, మరి ప్రభు చెప్పిన మాటలు ఏమైనా? ఇవన్నీ కూడా ఆశీర్వాదానికే కానీ దీవెనకే కానీ శాపానికి కాదు. వారు శపించినంత మాత్రం నువ్వు నాశనం అయిపోవు. ఎందుకంటే శపించేటువంటి వాడికన్నా బలవంతుడైన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. శపించేవాడు మనిషి, ఈరోజు శపిస్తాడు, రేపు చస్తాడు. వాడు బ్రతికెంత, కానీ ఆయన శాశ్వత కాలం నీతో ఉండేటువంటి దేవుడు అయి ఉన్నాడు. మనుషులు శపించి చస్తారు, కానీ ప్రభు నీ పక్షాన నిలబడతాడు. నిన్ను తన రాజ్యంలోనికి చేర్చుకునేంత వరకు నీ పక్షాన నిలబడతాడు. అందుకని ఆసాపు అంటాడు, ఆయన నన్ను తన కుడి చేతిలో పట్టుకుని ఉన్నాడు, తన రాజ్యమును, తన మహిమలో నన్ను చేర్చేటువంటి వాడు. హీ టేక్స్ యూ టు హిస్ గ్లోరీ. ఆయన మహిమలోకి నేను చేర్చేటువంటి వాడు ఆయన. కాబట్టి దిగులు పడకు సహోదరుడా, సహోదరి. మనుషులు మాట్లాడుతున్న నిందలు, అవమానాలకి తలెత్తుకోలేను అనేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ప్లీజ్ డోంట్ వరీ, బికాస్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు దీనుడిగా ఉండు, దీనత్వం కలిగి ఉండాలి. దీనుల పక్షమున దేవుడు కృప చూపేటువంటి వాడు అంటున్నా. హల్లెలూయా. దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆయన దీనుల పక్షమున ఉండేటువంటి వాడు. దీనుల పక్షమున, ఇఫ్ యు ఆర్ హంబుల్, గాడ్ విల్ బి ఆన్ యువర్ సైడ్. మనుషులు ఎవడు కూడా నీ పక్షాన ఉండకపోవచ్చు, నీ పక్షాన నిలబడకపోవచ్చు, కానీ దీనుడు అయినప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడేటువంటి వాడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే వీ షుడ్ లెర్న్. ప్రభు మనకి నేర్పేది ఏంటంటే, ఆయన అంటాడు మత్తయి సువార్త 11:28 నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక నా యొద్ద
నేర్చుకొనండి. మత్తయి సువార్త 11 అధ్యాయం 28 వచనం చదువుతున్నాం. అందరికీ చాలా సుపరిచితమైనటువంటి మాట చాలా సుపరిచితమైన మాట. 11 అధ్యాయం 28 వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. వాట్ ఏ ఛాలెంజ్ ఇట్ ఈస్ టు అస్ టుడే. ఈరోజు ప్రభు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పాడు. ఆ మాట ఇప్పటికీ కూడా అదే బలముతో, అదే శక్తితో, అదే ఎఫెక్ట్తో పనిచేస్తుంది. ప్రయాసపడి భారం మోస్తున్న వారు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎందుకంటే నేను సాత్వికుడు, నేను దీన మనస్సు గలవాడను గనుక నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోనండి. లెర్న్ ఫ్రమ్ మీ. ప్రభు దగ్గర నేర్చుకునేది ఏంటి? ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదా. దీనత్వం నేర్చుకోవాలి. ఆయన ధనవంతుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా మానవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తనను తాను రిక్తుడిగా చేసుకుని లోకానికి వచ్చాడు. ఆయన మనకి నేర్పించేది దీనత్వం. లోకంలో మరి దేవుళ్ళు అనగానే మన యొక్క కన్సెప్షన్, మన యొక్క మైండ్ సెట్ ఎట్లాగంటే, దేవుడు అనగానే ఆయనకి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలి. ఆయన మొట్టమొదటిగా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలి. ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండటం అంటే ఏంటంటే, ఒక చేతిలో వివిధ రకాలైనటువంటి ఆయుధాలు ఉండాలి, కొంచెం చేతులు, కాళ్ళు, తలకాయలు అవి కొంచెం ఎక్స్ట్రా ఉంటే అప్పుడు మాత్రమే దేవుడికి అంగీకరించేటువంటి వాళ్ళు మన భారతీయ తత్వం అది అండి. ఎక్స్ట్రా ఉండాలి, ఏదో ఒకటి కొత్తగా ఉండాలి, మానవాతీతంగా ఉంటేనే మనం దేవుడికి అంగీకరించాలనేది మన మనసులో ఫీడ్ అయినటువంటి విషయం అది. కాబట్టి ఆయన కానీ ప్రభు మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని లోకానికి వచ్చాడే ఏంటి. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రభు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మంచి నేర్చుకోవాలి. అంతేగాని యుద్ధం నేర్చుకోవటం, లేదా సాటుగా చంపడం నేర్చుకోవటం, అమ్మాయిలను ఏడిపించడం నేర్చుకోవటం ఏంటి. ఒక ఆయన, నేను ఢిల్లీలో ఒక ఆటోలో ప్రయాణం చేస్తూ వేరే ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఢిల్లీలో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అరే భగవాన్ కరేగాతో లీలా హే, మే కరుంగాతో పాప్ హే. భగవంతుడు చేస్తేనేమో లీల, నేను చేస్తేనేమో పాపం. ఇదేం న్యాయం రా? భగవంతుడు ఏమైనా చేయొచ్చు, నేను చేస్తేనే అది పాపం. భగవంతుడు 2-3 భార్యలను ఉంచుకోవచ్చు, ఆడవాళ్ళ బట్టలు ఎత్తుకెళ్ళిపోవచ్చు ఏంటి. పనికి మన నీచమైనటువంటి కార్యాలు చేయొచ్చు, కానీ నేను ఇద్దరిని చేసుకుంటే నన్ను సమాజం పనికి మాలోడు అంటుంది, పాపి అంటుంది. ఏం న్యాయం అండి ఇది అని అన్నాడు. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దీనత్వం మనం నేర్చుకోవాలి ఆయన యొద్ద. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక నా యొద్ద నేర్చుకోండి. ప్రభు యొద్ద మనం నేర్చుకునేది చాలా అమూల్యమైనటువంటి సత్యాలు, అమూల్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. నా యొద్ద నేర్చుకున్నాడు, నా కాడి తేలికైనది. అందుకని పేతురు బాగా క్లోజ్ అబ్జర్వర్ ఆఫ్ హిజ్ లైఫ్. ప్రభు యొక్క జీవితాన్ని దగ్గరగా ఉండి చూసినటువంటి వారిలో పేతురు ఒకడు. ఆయన తన పత్రికను రాస్తూ ప్రభు గురించి ఏమని రాస్తాడంటే, చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాటలు రాస్తూ ఉంటాడు. ఆయన తన పత్రికను, ఎందుకంటే హీఈస్ ద ఫర్గివర్, ఆయన క్షమించబడ్డటువంటి వాడు. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ హీఈస్ ద గ్రేట్ ఫర్గివర్. ప్రభు అతన్ని క్షమించాడు, అతన్ని రెస్టోర్ చేశాడు. అతన్ని రెస్టోర్ చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, అతను తిరిగి వచ్చాడు. వై డిడ్ జూడస్ వాజ్ నాట్ రెస్టోర్డ్ బ్యాక్? యూదా ఎందుకు తిరిగి రెస్టోర్ చేయబడలేదు? ఇట్ ఈస్ నాట్ గాడ్స్ ఫాల్ట్. దేవుని తప్పు కాదు అది, యూదా రెస్టోర్ చేయకపోవటం. యూదా తప్పు, ఎందుకంటే యూదా రెస్టోరేషన్కి రాలేదు, యూదా తిరిగి రాలేదు. కానీ పేతురు తిరిగి వచ్చాడు. పేతురు ఒకడు నమ్మాడేంటో తెలుసా? ఎంత పాపినైనా నా ప్రభు నన్ను క్షమిస్తాడు. ఆయన క్షమించలేనటువంటి నేరం అంటూ ఏది లేదు. నేను ఒప్పుకుంటే,
ఒక దైవజనుడు ప్రార్థన చేశాడంట. ఏమన్నా తెలుసా? ప్రభువా, ఈ లోకములో ఉన్న పాపం అంతటికి కారణము సాతానుడు. కాబట్టి వాణ్ణే నీవు మార్చేస్తే ఇంకా గొడవేంటి? వాణ్ణే నువ్వు మార్చేస్తే ఇంకా గొడవేంటి ప్రభువా? కాబట్టి వాడిని మార్చిన ఆయన అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. అయితే దేవుడు ఆ దైవజనుడితో మాట్లాడుతున్నాడంట, కుమారుడా, సాతానుడు కూడా నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే వాడి తప్పును ఒప్పుకోవాలి. నన్ను క్షమించు అని అడగందే నేను ఎలా క్షమిస్తాను? కానీ వాడు ఒప్పుకోడు కదా. ప్రభు సన్నిధిలో మనం చేయాల్సింది ఏంటంటే, నన్ను క్షమించు ప్రభువా అని ఆయన పాదాల మీద పడ్డప్పుడు ఆయన కాళ్ళతో తోసేసే దేవుడు కాదు. అది బ్రతుకున్నప్పుడే. చచ్చిపోయినాక మళ్ళీ ఆ క్షమాపణలు ఏముండవు. ఏమండి, ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత క్షమాపణలు ఏముండవు. పోలీస్ ట్రైనింగ్లో మీరు చూడండి, ఒక టైం ఇస్తారు. ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైంలోనే మీరు లోపలికి వెళ్ళకపోతే మీకు ఎక్స్క్యూజెస్ ఏముండవు. ఎంత జాలి కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్ అయినా సరే నేను మిమ్మల్ని పక్కకు తోసేస్తాడు అంతే. ఎందుకంటే మీరు సమయం మించి వచ్చారు, సమయానికి మించిపోయింది. కాబట్టి ప్రతిదానికి సమయం ఉంది. ప్రభు జీవితకాలం మనకు ఒక సమయం ఇచ్చాడు రక్షింపబడడానికి. ఈ జీవితకాలంలో మనం రక్షించబడకపోతే ఇంకా తర్వాత చచ్చిపోయిన తర్వాత రక్షించబడే అవకాశమే లేదు. దెర్ ఈజ్ నో వే ఫర్ రిపెంటెన్స్. ఆ ధనవంతుడు నరకంలో ఉండి రిపెంటెన్స్ పొందుతున్నాడు. ఆ ధనవంతుడు నరకంలో ఉండి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. ఏంటంటే బహుశా చాలా మాటలు మాట్లాడుంటాడు. నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు. నేను భూలోకంలో ఉన్నప్పుడు నేను నీ మాట వినలేకపోయిన దైవజనులు అనేక మంది వచ్చి వాక్యం బోధించినప్పుడు నీ మాట వినలేకపోయినా నన్ను క్షమించని బహుశా మరి ఎన్నో గట్టిగా కేకలు వేసి ఉండొచ్చు ఆ ధనవంతుడు. కానీ సమయం మించిపోయింది కుమారుడా, ఏం చేయలేము. ఇక్కడ జీవితకాలం ప్రభువు నీకు ఇచ్చినటువంటి సమయం ఇదే. కాబట్టి ఈ జీవితకాలంలో మనం ప్రభువుకి సమయం ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తాం? చచ్చినాక ఇస్తామా ప్రభువుకి సమయం? ఈ జీవితకాలంలో ప్రార్థన చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం? చచ్చినాక చేస్తావా ప్రార్థన? మన వ్యసనాలకైతే మనం ఎంత సమయాన్నైనా హెచ్చిస్తాం. మనకిష్టమైనటువంటి పని చేయడానికి బోల్డ్ సమయం మనం కేటాయిస్తాం. మనకిష్టమైన సినిమా చూడడానికి ఒక 2-3 గంటల సమయాన్ని కేటాయిస్తాం. మనకిష్టమైన సీరియల్ చూడడానికి టైం ప్రకారం వచ్చి టీవీ ముందు హాజరవుతామే. మరి నిత్యము మనకి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దానికోసం సమయం ఎంత కేటాయిస్తున్నాం? మనిషి ఎంత బుద్ధిహీనుడంటే ఏమండి, ఆ విధమైన మనస్తత్వం కలిగి సరైన సమయం దేవునికి ఇవ్వలేని పరిస్థితిలో, సరైనటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ప్రియులారా, మనం ప్రభు దగ్గరికి వచ్చి అడిగితే ఆయన క్షమించలేనిదంటూ ఏది కూడా లేదు. పేతురు, హీ న్యూ ద ట్రిక్, హీ న్యూ వాట్ హిజ్ లార్డ్ ఈస్. డు యు నో వాట్ యువర్ లార్డ్ ఈస్? నీ ప్రభు ఎవరో నీకు తెలుసా? బట్ పీటర్ నోస్ వాట్ హిజ్ లార్డ్ ఈస్, బికాస్ పీటర్ వన్స్ ఆస్క్డ్ గాడ్. ఓ రోజున పేతురు ప్రభుని అడిగాడు, ప్రభు, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? హీ వాజ్ జస్ట్ ఆస్కింగ్ ద లార్డ్ బికాస్ హీ న్యూ హిస్ కండిషన్, హీ న్యూ హిస్ సిచ్యువేషన్. తన పరిస్థితి ఏంటో తనకు తెలుసు, తన బ్రతుకేంటో తనకు తెలుసు, తన జీవిత విధానం ఏంటో తనకు తెలుసు. కాబట్టి ఒక రోజున ప్రభు దగ్గరికి మెల్లిగా వచ్చి, యేసయ్యా, నా సహోదరుడు తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే, బట్ జీసస్ ఆల్సో నోస్ హిస్ హార్ట్. ఆయన హృదయం కూడా ప్రభువుకి తెలుసు. అందుకని ప్రభు అన్నాడు, పేతురు 77 మార్లు మట్టుకు క్షమించాలి. ఒక్క తప్పుకి 77 మార్లు, 77 × 77 మరి ఏదో లెక్కలేస్తూ ఉంటారు దైవజనులు. సరే, అది వేరే విషయం. కానీ అన్నిసార్లు అంటే ఒక తప్పుకు 77 మార్లు, 77 సార్లు క్షమించాలా? లేదా 700 సార్లు ఎంత ఉంటుంది? అన్నిసార్లు క్షమించాలా అంటే పేతురికి అర్థమైపోయింది ప్రభు నన్ను క్షమించగలుగుతాడని. పీటర్ అండర్స్టూడ్ దట్ గాడ్ ఈజ్ ద గాడ్ హూ హెస్ హార్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఆయన క్షమించగలిగినటువంటి దేవుడని పేతురు అర్థం చేసుకున్నాడు. కాబట్టి పేతురు పడిపోయినప్పుడు ఇంకా ఆయన్ని ఎరగను అన్నటువంటి పాపమే భయంకరమైనటువంటి పాపం కదా. ఎరగనని చెప్పి మరి పేతురు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు పేతురుకు ఒక జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే, యేసయ్య ఒకసారి చెప్పాడు కదా, ఒకవేళ ఒక తప్పు చేస్తే నేను 3 తప్పులు చేశాను, మరి ఒక తప్పుకి 72 మార్లు క్షమించమన్నాడు ప్రభు. ఇంకా అది క్యాలిక్యులేషన్ మేబీ హయ్యర్, అన్నిసార్లు క్షమించమన్నాడు ప్రభు. మరి ఈ తప్పు ఒక్కటి, ఈ పొరపాటు నేను ప్రభు దగ్గర తీసుకెళ్ళి ఒప్పుకుంటే నన్ను క్షమించడా అని పేతురు ఏం చేశాడంటే ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు క్షమించకపోతే నన్ను ఎవరు క్షమిస్తారు? నువ్వు క్షమించకపోతే
నన్ను ఎవరు క్షమిస్తారని చెప్పి పేతురు తన హృదయం అంతా కూడా ప్రభు కోసమే తెరిచి, తన జీవితం అంతా కూడా ప్రభు కోసమే తెరిచి ప్రభు సన్నిధిలో అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడుగుట తోడనే ప్రభు అతన్ని క్షమించకుండా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అందుకని ఒక చక్కటి పాట ఉంది. ఆ పాట అది నీతో సమమెవరు, నీతో సాటెవరు, నీలా ప్రేమించేదెవరు యేసయ్యా అనే పాట. చాలా చక్కటి పాట. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. పాడతారా పాట? నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము ధన ధాన్యములు ఒక చోటేసిన నీకు సరితూగునా. లోక బంగారము ధన ధాన్యములు ఒక చోటేసిన నీకు సరితూగునా. జీవనదులను సర్వ సముద్రములు ఒకటై వెలిసిన నిన్ను తాకగలవా. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారై, నీవేగా మంచి దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదుకకున్నా నాకు దొరికితివే, నేను ప్రేమించకుండా నన్ను ప్రేమించితివే. నేను వెదుకకుండా నాకు దొరికితివే, నేను ప్రేమించకుండా నన్ను ప్రేమించితివే. నీకు గాయాలు చేసి తరచులే పితిని, నన్నెంతో సహించి క్షమించితివే. లోక సౌఖ్యాలను ఒక చోటేసిన నీవేగా శాలిన దేవుడవు, నీతో సమమెవరు, నీతో సాటెవరు, నీలా ప్రేమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పీటర్ అండర్స్టూడ్, పీటర్ న్యూ దట్ వాట్ హిస్ లార్డ్ ఈస్. ఆయన ఎవరో పేతురుకి తెలుసు కాబట్టి అందుకనే ప్రభు అంటాడు, మీరు నా యొద్ద నేర్చుకునండి, మీరు నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకునండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, నేను క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు.
Peter understood that. So Peter writes about his personal life because he is the close observer of Christ. పేతురు ప్రభుని క్లోజ్గా అబ్జర్వ్ చేసినటువంటి వాడు కాబట్టి ఆయన ఏం రాస్తాడంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఆయన గురించి రాస్తాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనంలో ప్రభు గురించి రాస్తుంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏ మాదిరి ఆయన ఉంచాడు అని అంటే, ఒకటి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకునను. చూసారా దేవుని బిడ్డలారా, వాట్ ఈజ్ రైటింగ్ అబౌట్ గాడ్, అబౌట్ హిస్ సేవియర్. తన యజమానుడైన ప్రభు గురించి రాస్తున్నది ఏంటంటే, ఆయన మీకోసం బాధపడి మనం తన అడుగు జాడలేందు నడుచుకోవాలని మనకు మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి మొదటిగా ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన పాపము చేయనటువంటి వాడు, పాపి అయిన వాడు దేవుడు కానేరడు. నాలాగనే నా దేవుడు ఉంటే నాకు దేవునికి తేడా ఏంటి? నా దేవుడు నాకన్నా పరిశుద్ధుడై ఉండాలి. చాలామంది అంటారు, వివాహం చేసుకునేటువంటి వాళ్ళు అంటారు, అమ్మాయి మంచిగా ఉండాలి, మంచిది ఉండాలి, అబ్బాయి మంచిది ఉండాలి, మంచోడు ఉండాలి. ఏమండి, మంచి కోరుకుంటాడు ఎవరైనా సరే, చెడ్డోళ్ళని కోరుకోరు. ఇక్కడ ప్రభు ఆయనే పాప అయితే, నా దేవుడే పాప అయితే నన్ను ఎలాగ పరిశుద్ధపరుస్తాడు? నా దేవుడే గుంటలో ఉంటే నన్ను ఎలాగ పైకి లాగుతాడు? నా దేవుడే బురదలో ఉంటే, బురద అంటే ఏంటో తెలుసా? పాపం అని బురద. కామ క్రోధ మదమోత్సరము, మదం, కామం, క్రోధం, మదం, ఇవన్నీ కూడా నాలో ఉండాలి. నాలో ఉంటే అవి నన్ను శుద్ధీకరించేటువంటి దేవుడు అవి లేనివాడిగా ఉంటే మాత్రమే నన్ను శుద్ధీకరించగలడు. నాకు కలిగి ఉన్న కామం ఆయనకు కలిగి ఉంటే, నాకు కలిగి ఉన్న క్రోధం నా దేవుడికి కలిగి ఉంటే, నాకు కలిగి ఉన్నటువంటి మదం నా దేవుడు కలిగి ఉంటే, నాకు దేవుడికి ఏం తేడా? నేనే దేవుడిని. ఎందుకంటే నాకు ఆయనకి సేమ్ ఉన్నాయి. కొద్దిగా మంచివాడిగా యాక్ట్ చేస్తే సరిపోయాయి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తే సరిపోయాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఉంచుకొని నేను కూడా దేవుడిని అవుతాను. కావుక మన దేవుడిని కాలం కదా. దేవుడు వాటన్నిటిని జయించాలి. యేసయ్య తప్ప వాటిని జయించిన లోకంలో ఎవడు కూడా, వాటిని జయించిన వాడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఆయన జయించిన వాడు. అందుకని జయశాలి ప్రకటన గ్రంథం అంతా కూడా జయించిన వారికి దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు ప్రకటన గ్రంథం అంతా కూడా 3వ అధ్యాయంలో రాయబడ్డట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన జయించాడు. నేను జయించి నా తండ్రి సింహాసనమందు నేను కూర్చునిలాగిన జయించువాడు నాతో కూడా కూర్చుంటాడని ప్రభు చెప్పి ఉన్నాడు. కాబట్టి హీ ఓవర్కమ్. జయించడం అంటే ఏంటి? శత్రువు తలలు నరికాడు ఆయన. రోమా సైనికుల తలలు తీసేశాడా? పిలాతు తల నరికాడా? ఏమండి, హేరోదు తల నరికాడా? మరి దేంట్లో జయం కలిగింది ఆయనకి? నేను జయించాను అంటున్నాడు. దేన్ని జయించావయ్యా నువ్వు అంటే, మనుషులు ఎవడు జయించలేనిది నేను జయించాను. అది మీరు కూడా జయించగలరు, ఎందుకంటే నేను మీకు సహాయం చేస్తాను, మీరు జయించే విధంగా నేను చేస్తానని ప్రభు చెప్పినట్లుగా మా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి జయం అనేది ఎవడో తల నరకటం జయం కాదు, ఎవరినో చాటుగా బాణాలే చంపేయడం జయం కాదు, లేదా ఎవరినో ఏదో చేయటము, ఏదో హీరోలాగా చేయటం జయం కాదు. దట్ ఈస్ నాట్ విక్టరీ, దట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. ద రియల్ విక్టరీ ఈజ్ టు కాంకర్ యువర్ సెల్ఫ్. నీలో ఉన్నటువంటి కామ క్రోధ మదమత్సరాలని నువ్వు జయించడము, అది ప్రభు జయించాడు. సాతాను జయించాడు, అఫ్కోర్స్ అది వేరే విషయం. ప్రభు దాన్ని జయించాడు. కాబట్టి నేను జయించిన ప్రకారం మీరు కూడా జయించాలంటున్నాడు. మనకి ఆయన అంటాడు, నా యుద్ధ నేర్చుకోండి, నేను ఏ విధంగా జయించాను ఆ విధంగా మీరు జయించడానికి మీకు నేను శక్తిని ఇస్తాను, అభిషేకాన్ని ఇస్తాను, కృపనిస్తానని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. నా బిడ్డలారా, దైవ జనాంగ, మా స్నేహితులారా, మనం కూడా అడుగుదాం ప్రభుని. మనం పర్ఫెక్ట్ కాదు, ఎన్నో మాటలు చెప్తున్నాం మనం, కొన్నిసార్లు ఎన్నో వాక్యాలు చెప్తున్నాం మనం, ఎన్నో విధాలుగా ప్రభు సేవ చేస్తున్నాం మనం. పరిశుద్ధులం కాదు, పర్ఫెక్ట్ కాదు. కానీ ఇంపర్ఫెక్షన్లో మనం ఉండి కూడా ప్రభు యొక్క పర్ఫెక్షన్ కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నంతకాలం పర్ఫెక్ట్ కాలేము. పరలోక రాజ్యంలో చేరినంత మాత్రానే మనం పర్ఫెక్ట్గా కాగలం, అంతేగాని శరీరంలో ఉన్నంత మాత్రాన్ని మనం పర్ఫెక్ట్ కాలేము దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, పాపం చేయలేదు, ఆయన నోట కపటం లేదు, దూషించబడ్డాడు బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడ్డాడు బెదిరించలేదు, న్యాయంగా తీర్పు తీర్చే మనం ఆయన యొద్ద నుంచి నేర్చుకోవాల్సింది. అంత గొప్ప నేర్పరి, అంత గొప్ప పాఠం. కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం?
పాస్టర్లే రౌడీలు, ఎవరైనా ఆయన దూషిస్తే మళ్ళీ దూషించకుండా మానడు. రౌడీ పాస్టర్లు. ఎవరన్నా అవమానపరిస్తే మళ్ళీ అవమానపరచకుండా మానడు. క్షమించే మనస్తత్వం లేనటువంటి సేవకులు ఈ దినాన, క్షమించే మనస్తత్వం లేనటువంటి జనాంగం, క్రైస్తవ జనాంగం ఈ దినాన చూస్తూ ఉన్నాం. ఆత్మ విషయంలో దీనత్వం లేదు, గర్వము. నాకు అది ఉంది, ఇది ఉంది. పరిసయ్యుడు అలాగే ప్రార్థన చేశాడు. నేను దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను, దినానికి అన్నిసార్లు నేను ప్రార్థన చేస్తున్నాను, దినానికి ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, నేను దశం భాగం ఇస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, నేను ఇట్లా చేస్తున్నాను, కొత్తిమీరలో తీస్తున్నాను, అది తీస్తున్నాను, ఇది తీస్తున్నాను. దాన్ని బట్టి గర్వించాడు. కానీ ఇదిగో ఈ సొంకరలాగా నేను లేనందుకు నీకు వందనాలని చెప్పి సొంకరిని ఏలైతే చూపించాడు. కొంతమంది సేవకులు ఎట్లా ఉన్నారంటే, ఆయన చేయట్లేదు కదా, నేను ఇదిగో ఇంత సేవ చేస్తున్నాను, నేను ఇంతమందికి ఇన్ని ఇంత పెట్టాను, ఇంతమందికి ఇన్ని బట్టలు పెట్టాను, ఎంతమందికి ఇంత తిండి సమకూర్చాను, ఏంటి నిత్యావసర సరుకులు నేను నీకు ఇచ్చాడు దేవుడు, నువ్వు సమకూర్చావు, దాంట్లో నీదేం లేదు భయ్. ఇవ్వనటువంటి దైవజనుని పట్టుకుని ఆయన ఇవ్వట్లేదు, ఈయన ఇవ్వట్లేదు అంటే అది పెద్ద పొరపాటు. కాబట్టి దేవునికి మహిమకరంగా జీవించాలంటే ఒకటే, పరలోక రాజ్యం సంపాదించాలనేటువంటి ఆశ ఉందా? ఒకటే. నువ్వు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, ఒకటి, ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి నేర్చుకుంటావు? అది ఎవరు నేర్పిస్తారు నీకంటే? ప్రభు తప్ప ఇంకెవరు నేర్పించలేరు. మరి ఎక్కడ? వేర్ ద ప్లేస్ ఈస్ టు లెర్న్? ఇట్ ఈస్ ఫీట్, ఆయన పాదములు. మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే విధేయత కలిగి ఉండాలి. విధేయత ఎవరు నేర్పిస్తారు అని అంటే ప్రభు నేర్పిస్తాడు. విధేయత ఎక్కడ నేర్చుకోవాలంటే ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్. మన హృదయాలు ఆ విధంగా ప్రభు కోసమే సిద్ధపరచుకొని దేవుని కృప, దేవుని శక్తి, సమాధానం చేత మనం నింపబడి దేవుని కృపలో వర్ధిల్లాలని దేవజనుడిగా ప్రార్థిస్తున్నాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుని ప్రభుని స్తుతిద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఇంతవరకు నీవు మాతో మాట్లాడినందుకే, దర్శించినందుకే మీకు స్తోత్రం. మా హృదయం భారభరితముగా నింపబడి నీ కోసమే జీవించి అభిషేకం, కృపను, సమాధానాన్ని దయచేసి నడిపించండి ప్రభువా. నీ కృపలో వర్ధిల్ల చేయండి నాయన. ఎంతమంది అయితే లైవ్ చూస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మహిమతో నింపు, కృపతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. We need this word in the present situation, Lord, scenario, God. Help us, Lord, to learn from your word. నీ వాక్యం నుంచి మేము నేర్చుకున్న అభిషేకము, కృపను మాకు దయచేసి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. విల్ మీట్ యూ టుమారో బై ద సేమ్ టైం. ఇదే సమయాన్ని కలిసి మనం ప్రభుని ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.